తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. మీ ప్రశ్నలోనే చిన్న లోపం ఉంది శీల గారు. ఇప్పుడున్న లైఫ్ ని లీడ్ చేయలేక ఎక్కడికో వెళ్ళిపోయి ధ్యాన ప్రచారం చేసుకుంటూ అన్నారు కదా. లీడ్ చేయలేక కాదు, వాడు అలా వెళ్ళగలిగాడంటే వాడి ప్రణాళికలో వాడికి ఆ ఫ్రీడమ్ ఇవ్వబడింది, అంటే వాడికి జ్ఞానం వచ్చింది కాబట్టి ఇవ్వబడింది. ఎవడైనా సరే తప్పించుకున్నాడు అంటే వాడు తప్పించుకోలేదు, తప్పించబడ్డాడు. తప్పించుకోవడం వేరు, తప్పించబడడం వేరు. కనుక ఎవరైనా ఒక కర్మను అనుభవిస్తూ ఆ కర్మని వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, అది తప్పించుకున్నట్టు కాదు, తప్పించబడ్డట్టు. మీరు వెళ్ళండి చూద్దాం. ఇప్పుడు మీ 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 సంసారాన్ని కానీ మీ హస్బెండ్ని కానీ ఎన్ని వదిలేసి మీకు కూడా ఎక్కడికో వెళ్ళిపోవాలని ఉందనుకుందాం. కాసేపు మీరు వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఎందుకంటే అది తప్పించలేని కర్మ. అది తప్పించలేనిదన్నాళ్ళు తప్పించలేనట్లుగా ఉంది అంటే ఇంకా మీరు తయారవ్వలేదు. ఎప్పుడైతే మీరు తయారయ్యారో ఆటోమేటిక్గా తప్పించబడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు జంప్ అయిపోవచ్చు. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుందని, కానీ ఎగరడానికి రెక్కలు లేవు కదా. రెక్కలు వచ్చినాయి అంటే మీరు ఎదిగారు కాబట్టి. కనుక ఎవరికైనా అలాగా స్వేచ్ఛగా తిరగలిగే అవకాశం వచ్చింది అంటే వాళ్ళ కర్మలు పూర్తి అయిపోయినాయి, వాళ్ళు ఆ విషయంలో జ్ఞానవంతులయ్యారు. ఇంకో విషయం రాకపోవచ్చు, ఆ విషయంలో రిలీజ్ అయ్యారు. కనుక ఒకళ్ళకి అది వచ్చిందంటే వాళ్ళకి మాస్టర్స్ అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఆ కర్మలను దాటారు కాబట్టి. మీకు ఇంకా ఇవ్వలేదంటే మీరు ఇంకా దాటలేదు కాబట్టి. అంతే ఆన్సర్. ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ ద ప్రకృతి. ప్రకృతి ఏం చేస్తుంటే అదే ఫైనల్లో. నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావంటే నువ్వు అలాగే ఉన్నావు కాబట్టి. కనుక తప్పించుకోలేక అన్నది అబద్ధం. వారు ఎవరికి వారు ప్రణాళిక వేసుకుని వస్తారు. ఈ లైఫ్ని ఎక్కడికో వెళ్ళిపోదామన్నా వెళ్ళలేరు. ఎవరు వెళ్ళలేరు. మీరు అనుకుంటున్నారు వెళ్తారేమో అని, వెళ్ళలేరు. మొదటి పాయింట్. సో ఆ కర్మలు పూర్తి అయిపోయినాయి కాబట్టే వాళ్ళు వెళ్ళగలిగారు. ఇది మైండ్లో పెట్టుకోండి. వాళ్ళు రాసుకుని వచ్చిన కర్మలు పూర్తి అయిపోయినాయి అంటే వాళ్ళకి ఆ లెవెల్లో జ్ఞానం వచ్చింది కాబట్టి ఆ మధ్యలోనే దగ్గమైపోతాయి అన్నమాట. అందుకే వాళ్ళు వెళ్ళగలిగారు. వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు అంటే ఇంకా వాళ్ళకి పూర్తి కాలేదు. పూర్తి కాలేదు. ఎందుకు పూర్తి కాలేదు? వాళ్ళకి జ్ఞానం రాలేదు, అంతే. ఇది మైండ్లో పెట్టుకోండి. ఎవరికైనా సాధ్యమైంది అంటే వాళ్ళు దాన్ని సాధించుకున్నారు. వాళ్ళకి సాధ్యం కాలేదు అంటే వాళ్ళు సాధించుకోలేదు, అంతే. ఓటమిని ఒప్పుకోవాలి ఎప్పుడైనా సరే. కనుక మీకు సాధ్యమైంది అంటే మీరు సాధించుకున్నారు, మీకు సాధ్యం కాలేదంటే కర్మ పూర్తి కాలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్సర్.